హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నీలకంఠ మిమిక్రీ. ఈ రోజు అయితే శివరాత్రి. నేను ఉన్నా. వెల్కమ్ టు మై ఛానల్ మై బిందు క్రియేషన్స్. సో ఈ రోజు అయితే అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే శివరాత్రి స్నానాలకి వెళ్తున్నాం. వేట స్టార్ట్ అయింది. ఇందులో బట్టలు అవి పెట్టుకున్నాం అనమాట. లెట్స్ గో. అయితే చీకటితో వెళ్తారు చాలామంది స్నానాలకి. మేము మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది, అందుకే తెల్లారిపోయింది అనమాట. ఇక మీకు కనిపిస్తుంది కదా పైన కొండ, అదే రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఆల్రెడీ ఆ వాతావరణం పొద్దునుంచే కనిపిస్తుంది. పూజలు అవన్నీ కూడా దేవాలయంలో జరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన ఇక ప్రభలు ఇవి కూడా కట్టేటువంటి ఏర్పాట్లు మార్నింగ్ అంతకు ముందు నుంచే ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఇది శివరాత్రి నైట్ మాత్రం ఈ రోడ్లు మొత్తం అసలు ఖాళీ ఉండవు. ఫుల్గా ప్రభల ఊరేగింపు, ఆ కోలాహలం, సందడి మామూలుగా ఉండదండి. అంటే మీకు తెలిసే ఉంటుంది, విజయవాడలో యనమల కుదురు తిరణాళ్ళు అంటే అందరికీ తెలుసు. చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ తిరణాలకు వస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇటువైపు నుంచి చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రభలు కూడా ఇక్కడ అన్నీ కూడా సిద్ధంగా ఉంచారు. కాసేపట్లో అవి స్టార్ట్ అవుతాయి. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ యనమల కుదురు తిరణాలకి, శివరాత్రి తిరణాలకి ఇంతకుముందు మీరు వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ రోడ్లే మొత్తం అంతా కూడా ఫుల్ క్రౌడ్తో నిండిపోయి ఉంటుంది. అసలు వెళ్ళటానికి ఇసకేస్తే రాళ్ళంత మంది జనాలు వస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కొండ గుంది చూసారా, యనమల కుదురు కొండ పైన శివాలయం రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ చుట్టూత ఈ రోడ్డు, మీరు చూస్తున్న రోడ్డు, ఈ ప్రదక్షిణ చేస్తారనమాట. ప్రభల్ని 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. అంటే చిన్న చిన్న ప్రభలు అయితే పగలే తిప్పేస్తారు. మీరు కనిపిస్తున్నాయి, మీకు ఆల్రెడీ ప్రభలు సిద్ధం చేశారు. పెద్ద పెద్దవి అయితే మాత్రం నైట్ స్టార్ట్ అవుతాయండి. తెల్లవార్లు తిప్పుతారు చుట్టూత. ఈ రోడ్డు చుట్టూత తిప్పుతారనమాట. జనాలు కూడా అసలు భక్తులు, ఆ కేరింతలు, ఆ కోలాహలం మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మేము స్నానాలకు వెళ్తుంటేనే ఆటోమేటిక్ మాకు చాలా వరకు ఆ వాతావరణం కనిపిస్తుంది. శివరాత్రి స్నానాలు చేసి వచ్చి స్వామిని దర్శించుకుంటారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు అన్ని ఫ్లెక్సీలు, శివరాత్రి శుభాకాంక్షలు అని చెప్పి బ్యానర్లు, ఫ్లెక్సీలు అన్నీ కట్టారు. ఇదే మనం చూస్తున్న ఇప్పుడు కృష్ణా నదిలోకి వెళ్ళేటువంటి మలుపు మనం తిరిగాం. మీకు ఇక్కడ ల్యాండ్ మార్క్గా చూస్తే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందండి. యనమల కుదురు కొండకి పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ డౌన్లోకి వెళితే కృష్ణానదిలోకి వెళ్తామన్నమాట. కృష్ణానదిలో వాటరు అనేది ఈ మధ్యకాలంలో కొంచెం వరద తగ్గింది. అంటే లాస్ట్ ఇయర్ పెద్దగా వరదలు రాలేదు. అంతకుముందేడు బాగా వర్షాలు పడే వరదలు బాగా వచ్చాయి. లాస్ట్ ఇయర్ అంతగా వరద ఏం రాలేదు. ఒకసారి కొద్దిగా వచ్చినా కూడా వాటరు అది మళ్ళీ ఇంకిపోయింది. సో కృష్ణానదిలో అక్కడ ఏమవుతుందంటే చాలా పెద్ద నది అండి. కృష్ణానది చాలా పెద్ద నది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఈ డౌన్లోకి దిగినప్పుడు ఇక్కడ వాటర్ అనేది అస్సలు లేదు. మరి వాటర్ లేదు కదండి, ఎలా మీరు స్నానం చేస్తారు అని అనుకుంటున్నారా? అయితే ఈ పాయ ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే కృష్ణానది మధ్యలో ఆ కనిపిస్తుంది చూసారా, మీకు చివరన చెట్లు కనిపిస్తున్నాయా, అది లంక అనమాట. అంటే ఎత్తైనటువంటి దిబ్బ ప్రదేశం. ఆ దిబ్బకి కృష్ణానది ఇటువైపు ఒక పాయ, అటువైపు ఒక పాయగా 2 పాయలుగా చీలి వెళ్ళిందనమాట. సో ఇదిగో చూడండి, ఇది రిటైనింగ్ వాల్ కట్టారు. వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి కదా వాటర్ అని చెప్పేసి ఆ వాల్ కట్టారనమాట. ఇక్కడ పెద్దవాళ్ళను కూడా ఎక్కించుకుని వెళ్తున్నారు, బైక్ మీద తీసుకెళ్లేవాళ్ళు. అంటే దూరం ఉంది, యాక్చువల్గా అది చాలా దూరం అనమాట. ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల ఈ దారి అనేది ఉంది. చూడండి, వరదలు వచ్చినప్పుడు ఎంత ఉధృతంగా ప్రవహించేటువంటి కృష్ణమ్మ, వరద లేకుండా వాటర్ లేకపోయేసరికి అందరూ చూడండి ఎలా బళ్ళేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే ఆ పక్కన మామూలుగా అయితే ఇంతకుముందు ఇసుక ఉండేది బాగా. ఇటు నుంచి మధ్యలో ఆ లంకకి, అంటే ఆ ఏట్ లంక అంటారు, ఆ మధ్యలో అందులో అక్కడ పంటలు అవి కూడా పండిస్తూ ఉంటారు అనమాట. అక్కడ రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ రాకపోకలకి ఈ రోడ్డు అనేది మధ్యలో నిర్మించుకున్నారనమాట. అంటే ఇసుకని కొంచెం సరిచేసి కొంచెం మట్టి పోసి మట్టి వేసి రోడ్డు నిర్మించుకున్నారు. అది వేయటం వల్ల ఇప్పుడు ఈ శివరాత్రి స్నానాలకు వెళ్ళడానికి ఈజీ అయిపోయింది. చూడండి అటువైపు చూడండి, ఆ ఇసుక దిబ్బలు అవి కనిపిస్తున్నాయి కదా.
చాలామంది అయితే మేము వెళ్ళే టయానికే ఆల్రెడీ స్నానాలు చేసేసి మాకు ఆటోలు కూడా వస్తున్నాయి. అంటే ఆటోలు కూడా నేరుగా అవతల పాయి దగ్గరికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు గట్టి వర్షాలు పడి వరదలు వస్తే ఇంకంతే సినిమా తెలిసిందే కదా. సో అందరూ బళ్ళేసుకుని చకచక. ఇంతకుముందు మేము చిన్నప్పుడైతే ఇంత ఉండేది కాదండి. అంటే ఈ రోడ్డు ఇవన్నీ ఉండేవి కాదు. అప్పుడు ఇలాగే ఉండేది. ఆ పక్కన చూపిస్తున్న ఆ ఇసుకలాగా ఉండేది. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా నీళ్ళు లేకపోయినా సరే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్ని బళ్ళు వచ్చేసినాయి. సో అక్కడ ఉన్న రైతులు కూడా అటు ఇటు రాకపోకలు సాగించాలి కాబట్టి ఇట్లా ఆ రోడ్డు అనేది వేసుకున్నారు. చూడండి ఇసుక దిబ్బలు ఇవన్నీ కూడా కృష్ణానది ఫుల్గా వస్తే మాత్రం ఏ దిబ్బ కనిపించదు, అంతా నీటిమయమైపోతుంది. మనం ప్రకాశం బ్యారేజ్ నుంచి చూస్తుంటాం కదా. ఆల్రెడీ భక్తులందరూ కూడా వెళ్ళేవాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది బళ్ళ మీద వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ ప్రదేశం అయితే చాలా బాగుంది. ఎందుకంటే మేము మార్నింగు ఇది 7:30, 8 మధ్యలో టైం అనమాట. సో ఈ టైంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. అది చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడు ఈ హారన్ల సౌండ్లు, ఈ పొగల మధ్య పొల్యూషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాం. కానీ ఇలాంటి చెట్ల దగ్గర చూస్తున్నప్పుడు, ఇలా విశాలమైనటువంటి ఈ నది పాయని చూస్తున్నప్పుడు, నీళ్ళు లేకపోయినా సరే ఇసుక అనేది కూడా మేము కొంచెం వెళ్ళటానికి కూడా ఇబ్బంది అయింది కొద్దిగా. ఈ చివరికి వచ్చేసరికి ఇసుక ఉందన్నమాట. ఈ ఇసుక వల్ల కొంచెం అటు ఇటు కొద్దిగా స్కిడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ బాగా ఎక్కువ ఇసుక అయితే లేదులే, కానీ ఒక మాదిరిగా ఉంది. చూడండి ఆటోలు కూడా వచ్చేస్తున్నాయి. అసలు ఇంతకుముందు ఆటో అనేది వెళ్ళేది కాదు, బళ్ళు వెళ్ళటానికే కష్టంగా ఉండేది. అలాంటిది అసలు ఇది కృష్ణానది అనుకున్నారో నేషనల్ హైవే అనుకున్నారో తెలియదు, కానీ రోడ్లు అయితే వేసేసారు. శివరాత్రికి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కొద్దిగా రోడ్లు అవి సరిచేసి చేస్తారులేండి. అదొక అందరూ కూడా సహకరిస్తారనమాట. అక్కడ రైతులు కూడా వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటారు. మామూలుగా గించులు అవన్నీ వేసేసినా కూడా శివరాత్రి స్నానాలకి జనాలు ఎక్కువగా వస్తారు కాబట్టి వారికి సౌకర్యవంతంగా ఉండేలాగానే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారనమాట. ఇక మేమైతే ఈ ఏట్లంకకి వచ్చాం. ఇప్పుడు కృష్ణానదిలో నుంచి ఒక పాయి వాటర్ లేనటువంటి కృష్ణానది పాయ అక్కడి నుండి బయలుదేరి ఇప్పుడు ఈ దిబ్బ ప్రదేశం అనమాట. ఇప్పుడు ఎత్తైనటువంటి దిబ్బ ప్రదేశానికి మేము చేరుకుంటున్నాం. అక్కడ పంటలు అవి ఉంటాయి, బాగుంటాయి అక్కడ. అంటే రకరకాల వ్యవసాయ పంటలని పండిస్తూ ఉంటారు. మా వాళ్ళు అమ్మ కూతుళ్ళు అక్కడ నుంచుని మాట్లాడుకుంటున్నారు, మా కోసం ఎదురు చూస్తున్నారు. సో అంటే మేము కూడా బండి వేసుకుని వెళ్ళిపోవచ్చు అవతల పాయి వరకు కూడా. కాకపోతే మా వ్లాగ్ చేయాలి, ఈ వాతావరణం అంతా కూడా రికార్డ్ చేయాలన్న ఉద్దేశంతో నేను బండి అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. బండి ఇక్కడ పెట్టేసి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. బండి అయితే పెట్టేసాం. ఇంకా మేము పాదయాత్ర ద్వారా మిమ్మల్ని పలకరిస్తాం.